గత సంవత్సరాలలో ఎన్నో విషయాలు జరిగినాయి. కార్పొరేషన్లో నిలబడినప్పుడు మా మీద దాడులు చేశారు, మా కుటుంబాలని భయప్రాంతాలకు గురి చేశారు. రాత్రి 12 గంటలకు వచ్చి మీరు ఈ వైట్ పేపర్ మీద సైన్ చేయాలని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మీరు కర్నూలులో వదిలిపోవాలా అని చెప్పారు. నా మీద షాడో పార్టీ పెట్టారు. రౌడీలతో నా ఇంటి మీద దాడి కూడా చేసినారు. 200 మందితో ఒక రౌడీ నా ఇంటి మీద దాడి చేశారు. మా అన్న మినరల్ వాటర్ వెహికల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇట్లా రకరకాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా మేము టీజీవీ ఫ్యామిలీని వదిలిపోము అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, ఏదైనా సాక్రిఫైస్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరినైనా చూడండి, కొన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి టీజీవీ ఫ్యామిలీని నమ్ముకున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీలో గెలిచిన కార్పొరేటర్ కూడా చాలామంది నాయకులు ఆడ ఈ నుంచి ఇండ్లు మారిపోయి వాళ్ళు ఏదో గెలుచుకున్నామని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుందిరా తిక్కనాయలారా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎవరో పోయినారు, వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. పడని వాళ్ళ బాధలు వాళ్ళకు తెలుసు. కాబట్టి మా ఫ్యామిలీ టీజీవీ ఫ్యామిలీలో ఒక్కసారి ఎవరైనా వస్తే వదిలిపోరు. వాళ్లకు ఇలాంటి ఎన్నో పదవీలు వస్తుంటాయి. మా టీజీ భరత్ గారు నాయకుడు ఉన్నాడు, ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ దౌర్జన్యాలు ఇవన్నీ చేసుకుంటూ ఆయన 10 ఏళ్ళుగా మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా పదవీలు తీసుకొస్తారని చెప్పి నమ్ముకుంటున్నాను. ఈరోజు నాతో విజయలక్ష్మి గారు ఉన్నారు, డైరెక్టరు, మన ముంతాజ్ మేడం గారు ఉన్నారు, మరి మన జేమ్స్ గారికి కూడా డైరెక్టర్ పదవి వచ్చింది, పోతురాజు రవి గారికి వచ్చింది, మన నంద్యాల నాగేంద్ర గారికి పదవి రావడం జరిగింది. ఇలా అందరూ బీసీ కార్పొరేషన్లు, మన మైనార్టీ కార్పొరేషను, మన ఏపీ టూరిజంలో కూడా అక్క ఉన్నారు, ముంతాజ్ అక్క గారు. సో ఇలాగా ప్రతి ఒక్కరికి ఆయన గుర్తింపు తెస్తున్నారు. టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ, నమ్మిన వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఈరోజు ఈ పదవి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మరి షరీఫ్ గారికి, మైనార్టీ మినిస్టర్ ఎండి ఫారూక్ గారికి, ఇంకా మన ముస్తాక్ మౌలానా గారికి, అందరికీ, ఎవరైతే మాకు అబ్దుల్ అజీజ్ గారు చైర్మన్గా ఉన్నారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.